साइबराबाद क्राइम डीसीपी की प्रेस कॉन्फ्रेंस। साइबराबाद क्राइम पुलिस ने साइबराबाद इलाके में अपने सेलफोन खोने वालों को CIR पोर्टल के जरिए सेलफोन फराहम किए। साइबराबाद क्राइम डीसीपी उत्तम कुमार रेड्डी ने साइबराबाद क्राइम पुलिस ने साइबराबाद इलाके में अपने सेलफोन खोने वालों को सेलफोन फराहम किए। 8वें मरहले में हमने 2 करोड़ रुपये के 827 फ़ोन फराहम किए। इन्होंने कहा कि 11,000 फ़ोन फराहम किए गए हैं। CIR पोर्टल के ज़रिए माधोपुर, बालनगर, मिर्चल, शमशाबाद, शादनगर, CCS इलाकों में सेलफोन के मुतासरीन को सेलफोन फराहम किए गए हैं। అట్లే ఇవే కాకుండా సైబర్ దొంగతనాలు సెల్ ఫోన్లలో ఏదో మెసేజ్ వస్తుంది, నీకు లాటరీ వచ్చిందనో ఏదో అని మనం ఏదో వచ్చినాం అనుకోండి, నీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఉంటే కనుక అవి కూడా పోతున్నాయి. ఏ మెసేజ్ వచ్చినా మీరు కొంచెం జాగ్రత్తగా చూసి దాన్ని మనకు సంబంధించిందా కాదా అని చూసి దాన్ని ఆపరేట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఏది కూడా మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే మన వస్తువులు మనం అంతా కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు మొబైల్స్ అందరు కూడా మా 5 CCS ఉంటాయి. CCS మాదాపూర్, మా 5 CCS టీమ్స్ ఉన్నాయి. మాది మాదాపూర్ జోన్లో ఒక CCS టీము, దీనికి సంజీవులు ఇన్స్పెక్టర్ ఆయన టీము, 3 కానిస్టేబుల్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు. తర్వాత అట్లే CCS బాలానగర్ నుంచి రవికుమారు ఆయన టీములు కూడా 3, మజర్ అలీ, శ్రీకాంత్ రెడ్డి, వినయ్ కుమార్ అని చెప్పేసి వీళ్ళు 3. తర్వాత CCS మేడ్చల్ పి దాలినాయుడు ఇన్స్పెక్టర్, ఆయన టీం వెంకటేశం SI, కాజా మొయినుద్దీన్ ASI, సురేష్ కుమార్ కానిస్టేబుల్. అట్లే CCS రాజేంద్ర నగర్ నుంచి పి రాజేష్ ఇన్స్పెక్టర్, M శ్రీనివాస్ ASI, కె రాజేందర్ ASI, శ్రీమతి ఇంతాజ్ బేగం WPC. వీళ్ళు 153 ఫోన్లు వీళ్ళు రికవర్ చేశారు. అట్లే CCS శంషాబాద్ వాళ్ళు M పవన్ కుమార్ ఇన్స్పెక్టర్ అండ్ హరిప్రసాద్ రెడ్డి ASI, N రవీందర్ PC, వరలక్ష్మి WPC. వీళ్ళు 144 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 8th ఫేజ్లో 827 ఫోన్లు మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీరు పిలిస్తే మీకు టోకెన్ నెంబర్ ఇచ్చి ఉంటారు అనుకుంటాను. దాని ప్రకారం వచ్చేసి మీరు కలెక్ట్ చేసుకుని ఎంతసేపు అయినా మీద పడకుండా ప్రశాంతంగా తీసుకోండి.